2 డేస్ ఫీవర్ తర్వాత ఆఫ్ వచ్చింది కదా అని బయటికెళ్ళడానికి రెడీ అయ్యాం. జూకెళ్తున్నాం. ఇలా మెట్రో స్టేషన్‌కొచ్చామనమాట. మెట్రో స్టేషన్‌కొచ్చిన తర్వాత గుర్తొచ్చింది ఈరోజు ఫ్రైడే అని. చూడండి ఎంతమందున్నారో మెట్రోలో. ఇక్కడ ఏ స్టేషన్‌కెళ్ళాలన్నా మెట్రో 2 రియాల్స్ మాత్రమే. సో, ఇలా నా ఫ్యామిలీని తీసుకొని బయటకొచ్చాననమాట. చూడండి కార్డ్ స్వైప్ చేసా ఎళ్తున్నా నేను. జూకొచ్చేసాం. జూకొచ్చేసిన తర్వాత బయటికెళ్ళాలంటే పైకెళ్ళాలి మనం. ఇది సబ్‌వే కదా! కిందుంది మెట్రో. సో, మనం పైకెళ్తున్నాం. ఎళ్ళిన తర్వాత జూలో చాలా మార్కెట్స్ ఉంటాయన్నమాట. ఫుడ్ ప్లేసెస్ కూడా చాలా ఉంటాయి. చాలా బావుంటుంది. ఇప్పుడు పైగా వింటర్ కాబట్టి ఈవినింగ్స్ బాగున్నాయి. చూడండి వీళ్ళంతా ఎలా కూర్చున్నారో బయట. ఇదిగోండి చాలా క్లోదింగ్ మార్కెట్స్ ఉంటాయన్నమాట. క్లోదింగ్ మార్కెట్స్ కానీ, ఇంకా చెప్పులు, ఇంకా బ్యాగ్స్ అవన్నీ దొరుకుతాయి. చూడండి ఎక్కడ చూసినా కార్పెట్స్ కూడా చాలా ఉంటాయి. అన్నీ చీప్ రేట్‌కే దొరుకుతాయంటారు. కానీ నేనేమంత ఎప్పుడు షాపింగ్ చేయలేదు. చూడండి ఇవి మ్యాగ్నెట్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, సొవెనిర్స్ కోసం. ఇంకా చాలా ఉన్నాయి షాప్స్ ఇక్కడ. నేను చాలా సార్లు వచ్చాను గానీ అంత ఎప్పుడు అంత తిరగలేదు. చూడండి ఇప్పుడు నిన్నైతే నేను చాలా తిరిగాను. అలసిపోయాను తిరిగి తిరిగి. చూడండి ఇదంతా ఈవెన్ పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు గూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ డెకరేటివ్ ఐటెమ్స్. చూడండి ఇంతకుముందు ఎవరు ఫారినర్స్ ఉండేవారు కాదు సూక్‌లో. ఇప్పుడు అందరూ ఫారినర్సే. వెకేషన్స్‌కొస్తున్నారు. ఈ ఫేక్ బ్యాగ్స్ చూడండి ఫేక్ నేమ్స్ ఇవన్నీ బట్ డైలీ యూజ్ చేసుకోవడానికి బానే ఉంటాయి. ఫేక్ నేమ్స్‌తో ఉన్నా సరే. చూడండి స్కార్స్ చాలా బ్యాగ్ షాప్స్ ఉంటాయి. ఇక్కడ బేరం ఆడాలి. బేరం ఆడితేనే మనకి మంచి ప్రైస్ దొరుకుతదనమాట. మన ఊర్లలో సంత ఎలా అయితది అలానే ఇది కూడా. హెర్మెస్ చూడండి ఇక్కడ సంతలో అమ్ముతున్నారు. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఎక్కడ చూసినా జనమే ఉన్నారు. చూడండి పిల్ల మంద. ఈ అబాయ బాగుందని చూసా. చూడండి ఎన్ని మంచి స్టోర్స్ ఉన్నాయో. నేను ఇక్కడ తిరగడం స్టార్ట్ చేస్తే మనం దారి తప్పిపోతామనమాట. వీడిని చూడండి పర్ఫ్యూమ్స్‌తో పాటు పులిహోర కూడా కలుపుతున్నాడు. ఇక్కడ మన ముందే అరబిక్ పర్ఫ్యూమ్స్ మిక్స్ చేసి ఇస్తారనమాట మనకి. చూడండి ఇదంతా చమ్కీల డ్రెస్సులు. ఈ అమ్మాయి గోల ఎంత వీళ్ళు చూడండి సోది. ఈ షాప్ చూసామనమాట. లెఫ్ట్ సైడ్ పల్లి తింటున్న అంకుల్ వాళ్ళ షాప్‌లోకెళ్ళాం మేము. ఎళ్లి ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నా నేను. పర్ఫ్యూమ్ అంటే అత్తరు తీసుకున్నాననమాట. ఇక్కడ చూడండి చమ్కీల బుట్టలు. తక్కువ రేటే అంటారు గానీ నేనెప్పుడు అంత అప్పుడప్పుడు ఎప్పుడు అంత చెక్ చేయలేదనమాట. చూడండి మా పాలకొల్లు సంతలా ఉంది ఇది. దేవుడు హాల్‌లా ఉంది. ఈ పర్ఫ్యూమ్సే అంకుల్ దగ్గర కొన్నాను కదా! ఇవన్నీ డూప్ పర్ఫ్యూమ్స్ అనమాట. ఇది చూడండి పిచ్చి అంట. అది కొనుక్కోలేదులే. నేను చిన్న అత్తరు బాటిల్ కొనుక్కున్నా 10 రియాల్స్‌కి. తర్వాత ఇది చూడండి మొత్తం కిచెన్ వేర్ అనమాట. కిచెన్ సెట్. చూడండి చిన్నగా క్యూట్‌గా బాగున్నాయి కదా! ప్రైస్ ఎంత అని అడగలేదు. ఎందుకంటే మాకంత అవసరం లేదు కదా ఇవన్నీ అని చెప్పి. కానీ ఇవి చూడ్డానికి మాత్రం భలే ఉన్నాయి అసలు. తర్వాత అక్కడే సూక్‌లోనే పిట్టలు గూడా అమ్ముతారనమాట. బర్డ్స్. చూడండి ఎంత మంచిగున్నాయో. ప్యారట్స్ అవన్నీ చూసి రోజులైతుంది. ఇప్పుడు ఇప్పుడు నైట్ అయితుంది కాబట్టి చాలా వరకు అవి పడుకునే టైం అనమాట. ఇక్కడ నుంచి అందరూ కొనుక్కొనెళ్తారు పెట్స్ ఎవరికైనా కావాలనుకుంటే. ఇది పెద్ద మార్కెట్ అనమాట. రకరకాల రంగురంగుల పెట్స్ ఉంటాయి. బర్డ్స్ ఉంటాయి. కోడి పిల్లలు గూడా ఉన్నాయి చూడండి. ఇవి చూడండి నిద్రపోతున్నాయి. కొన్ని చూస్తున్నాయి. చాలా క్యూట్. కానీ టచ్ చేస్తే ఇవి కరుస్తాయన్నమాట. పాపం వాటిని పంజరంలో పెట్టి బంధించినట్టు చేస్తారు. కొన్నైతే బయటే ఉంటాయి. కొన్నైతే లోపల ఉంటాయన్నమాట. ఇది చూడండి ఎంత ఉందో. ఇవి ఎంత క్యూట్‌గా ఉన్నాయో చూడండి. మీరు ఇవంతా చూడాలనుకుంటే తీసుకెళ్ళొచ్చన్నమాట. మంచిగా తాబేలు కూడా అమ్ముతున్నారు చూడండి. ఇది చూడండి చిప్‌మంక్. చిప్‌మంక్ అనుకున్నా గానీ కాదనుకుంటా. ఇది బ్యాట్ లాగా ఉంది. చిన్న క్యూట్ బ్యాట్. నేను చేతి మీద ఏసుకొని చూసా. ఇగోండి ఫిష్ అక్వేరియంస్ ఇవన్నీ చాలానే ఉంటాయి ఇక్కడ. మొత్తం తిరిగి నాకు కాళ్ళు నొచ్చాయి. తర్వాత ఒక స్వీట్ షాప్‌లోకెళ్ళామన్నమాట. అక్కడ
జిలేబీ చూస్తే తినబుద్దయింది. సరే కదా అని ఒక 250 గ్రామ్స్ జిలేబీ తీసుకుందాం కదా అని ఆ అన్నని పిలిచి ఎంత అంటే $10 అన్నాడు. సరే అని చెప్పి నాకొక 250 గ్రామ్స్ కావాలి అంటే $10కి ప్యాక్ చేశాడనమాట. $10 అంటే మన ఇంటి దగ్గర ఆల్మోస్ట్ 240 రూపీస్. అదే మన ఇంటి దగ్గర 240 రూపీస్ పెడితే కనీసం హాఫ్ కిలో అన్న వస్తది. ఇక్కడ చూడండి స్పైసెస్, ఇలైచి, దాల్చిన చెక్క, చాక్లెట్స్ ఇవన్నీ లూజ్‌లో దొరుకుతాయన్నమాట. చాలామంది ఇంటికెళ్ళే వాళ్ళు పక్కింటోళ్ళకి వాళ్ళకి ఇవ్వాలంటే ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్తారు. ఇక్కడ అన్ని శనగలు అవన్నీ దొరుకుతున్నాయి చూడండి. మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయన్నమాట. నేను జిలేబీ ప్యాక్ చేయించుకునే వీడియో ఇప్పుడు పెట్టాను. అదిగోండి ఆ జిలేబీల కంటే ఆ అన్న చెయ్యే కనిపిస్తుంది. ఎనీవేస్ చూడండి మీరు అలాగే. కానీ టేస్టీగానే ఉన్నాయి తింటే. ఇప్పుడే తిన్నా. నేను ఈరోజు ఎడిట్ చేస్తున్న వీడియో. ఇంకా కునాఫా చాక్లెట్ అని చెప్పి ఇది మొన్న ఒకసారి తింటే నాకు బాగా నచ్చింది. అందుకే నేను ఒక 4 తీసుకున్నా. కొనుక్కొని వచ్చున్నా. ఇంకా చాలా రకాల కునాఫా చాక్లెట్స్ వచ్చేసాయి ఈ మధ్య. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. అందరూ ఆ రెసిపీని కాపీ చేసి అందరూ అమ్ముతున్నారనమాట. కానీ ఇది దుబాయ్ చాక్లెట్ లానే ఉండిపోయింది. ఇది కూడా కునాఫానే చూడండి. ఎక్కడ చూసినా అదే పేరు, అదే గోల. ఇగోండి చాలా చాక్లెట్స్ ఉన్నాయి. మళ్ళీ మనం బ్యాక్ టు ఇగోండి చిప్‌మంక్స్ ఇది ఉడత. చూడండి ఎంతమంది ఉన్నారో. అండ్ ఇక్కడ కేస్ కూడా చాలా ఎక్కువ. చూడండి వాళ్ళిద్దరికే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు. ఇక్కడ అంతా ఓపెన్‌గా తిరిగేస్తారు. మనకి అరబిక్ వాళ్ళు చెప్తారు గేస్ అలౌ లేదు అది ఇది అని. కానీ ఇక్కడ చాలా ఓపెన్‌గా ఉంటారనమాట. ఇవి చూడండి నిద్రపోతున్నాయి ఎంత క్యూట్‌గా ఉందో. ఈ ప్యారెట్ పైకెక్కడానికి ట్రై చేస్తుంది. కానీ అసలు దాని వల్ల అవ్వట్లేదు. ఇవండి ఇక్కడే హార్స్ రైడింగ్ ఇంకా ఒంటె మీద కూడా ఎక్కించి తిప్పుతారనమాట. దానికి ఎంత $50 తీసుకుంటారు కావచ్చు. నేను అడగలేదు ఎప్పుడు. ఎందుకంటే అవి చిన్న పిల్లలు కదా! నాలాంటి గేదెలు ఉన్న వాళ్ళకి కాదని చెప్పి నేను ఇంక అడగలేదనమాట. ఇది మ్యూజియం అక్కడ కనిపించేది. ఇవన్నీ చూడండి అదే మ్యూజియం అనమాట. ఇక్కడ చాలామంది పిల్లలు ఉంటారు. ఎందుకంటే ఇక్కడే గుర్రాలు, ఒంటెలు ఉంటాయి కాబట్టి పిల్లలంతా ఇక్కడే కూర్చుంటారనమాట. ఇదిగోండి ఒక బుడ్డోడు ఎక్కి తిప్పుతున్నాడు చూడండి ఒంటెని. మంచిగుంది కదా! ఇక్కడంతా చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ ఇవి అరబిక్ స్టాల్స్ లాగా అరబిక్ ఫుడ్ స్టాల్స్ అనమాట. చిన్న చిన్న బైట్స్. కావాలనుకున్న వాళ్ళు కొనుక్కొని తింటారు. కానీ మనకి చిన్న చిన్న బైట్సే ఎక్కువని చెప్పి ఒక రెస్టారెంట్ కోసం చూస్తున్నాననమాట. రెస్టారెంట్స్ ఎక్కడ దొరకట్లే. అన్నీ ఖాళీగా లేవు అసలు ఈరోజు ఎక్కడ కూడా. అందరూ ఫిల్ అయిపోయారనమాట. ఇది చూడండి ఆర్గానిక్ మార్కెట్ అనమాట. ఇంకొక మోర్ సొవెనియర్ స్టోర్స్. ఇవన్నీ సొవెనియర్సే అసలు. ఇగోండి కార్డ్స్, ప్లేయింగ్ కార్డ్స్ అనమాట. పేకాట ఆడతాం కదా మన ఇంటి దగ్గర అది. చిన్న చిన్న బాక్సెస్ ఇవన్నీ క్యూట్ క్యూట్ థింగ్స్. ఎవరికైనా గిఫ్ట్ ఇయ్యాలంటే లేదంటే ఇంట్లో సొవెనియర్స్‌గా పెట్టుకోవాలన్నా ఇవి బాగుంటాయి. క్యూట్ ఉంటాయి చాలా. నాకైతే బాగా నచ్చిందనమాట. ఇవన్నీ ఎంత మంచిగున్నాయో అనిపించింది. మంచిగా అనిపించింది ఇవన్నీ చూస్తే నాకు. చిన్న చిన్న ప్లేట్స్ ఇవన్నీ అరబిక్ డిజైన్స్ అనమాట వాళ్ళవి. సిరామిక్‌వి ఇవన్నీ. ఎక్స్‌పెన్సివ్ ఏమి ఉండవు సూక్‌లో అంతా. చిన్న చిన్న వాటికి నుంచి పెద్ద వరకు ప్రైసెస్ కొంచెం రీజనబుల్‌గానే ఉంటాయి. చూడండి ఏ రెస్టారెంట్ చూసినా చాలా ఫుల్ అయిపోయి ఉన్నాయి. మేము 5 మెంబర్స్ కానీ ఖాళీగా ఉన్నవి మాత్రం 3, 4 సీట్సే. అండ్ అట్లా చిన్న చిన్న దాని మీద కూర్చొని తినాలంటే చిన్న చిన్న టేబుల్ మీద నాకు నచ్చదనమాట. అందుకే ఇంకా ఎక్కడైనా రెస్టారెంట్స్ ఖాళీ ఉన్నాయేమో అని మేము ముందుకెళ్ళి చూసాం. అయినా సరే ఫుల్ అయిపోయింది. చూడండి ఈళ్ళు షీషా ఎలా తాగుతున్నారో. అండ్ ఇక్కడ బోట్ ఒకటుంది. ఇలాంటి టేబుల్స్ అయితే బాగుండే గానీ మాకు ఖాళీ లేకుండే. వాళ్ళు తిన్నారు. కూర్చొని వాళ్ళు తింటున్నారనమాట. సర్లే ఇంక అవ్వదు ఇలా అయితే కష్టమే అని చెప్పి బయటికెళ్ళిపోదామా అని మాట్లాడుకున్నాం మేము. ఓకే. బయటికెళ్ళిపోవడమే బెటరు అని అనిపించిందనమాట. వెళ్ళే దారిలో ఇది చూడండి ఇది కనిపించింది. మంచిగా క్యూట్ అనిపించింది. లోపలికెళ్తే వాడు వీడియో తీయొద్దని చెప్పాడు. అందుకే నేను బయట నుంచే తీసా కొంచెం. అంత లోపల ఏం వీడియోస్ తీయలేనమాట. నాకైతే ఇది బాగా నచ్చింది. నైట్స్ మంచి వెలుగొస్తుంది. ఇది చూడండి చేప పెట్టెలు.
ఇవన్నీ చూస్తూ చూస్తూనే మేము కొంచెం ఎక్కడ తినాలి, ఏం తినాలి అని డిసైడ్ అయ్యామన్నమాట. ఇవన్నీ సొవెనియర్స్ లాగా. సో, ఇంతలోపు మాకొకటి గుర్తొచ్చింది. హైదరాబాద్ రెస్టారెంట్స్ అని ఒకటుందన్నమాట. ఇక్కడ 'డెక్కన్ దివాన్' రెస్టారెంట్ అని. ఆ రెస్టారెంట్‌కి వెళ్ళిపోదామా అని అనుకున్నాము. సర్లే వెళ్ళిపోదాము చలో అని అనుకునే లోపు ఈ జ్యువెలరీ స్టోర్ కనిపించిందనమాట. లోపలికెళ్ళి జస్ట్ ఒక లుక్ ఏద్దామని వెళ్ళాం. ఇవన్నీ నిజమైన పర్ల్స్ అని అంటారు వాళ్ళు. కానీ ఎంతవరకు నిజమో, ఎంతవరకు అబద్ధమో తెలీదు మనకి. చూడండి నాకైతే పర్ల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎంత అనంటే 350 అన్నాడు. సరే అని వెనక్కి తిరగకుండా వచ్చేసాననమాట. సరే అని ఇగోండి చూడండి బయటికొచ్చేసాం మేము. ఇప్పుడు ఊబర్ బుక్ చేసుకుందామనే లోపు ఊబర్ ఎక్స్‌పెన్సివ్ ఉంది అని చెప్పి కర్వా టాక్సీ ఎక్కేయడానికి రెడీ అయిపోయామన్నమాట. అండ్ మా కోసం పెద్దది అవసరం, ఎక్సెల్ అవసరం అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఇంతలోపు ఒకరు ఇది బర్డ్‌ని తీసుకెళ్తుంటే కనిపిస్తే వీడియో క్లిక్ చేశానన్నమాట. వీళ్ళకి ఈ పిచ్చి ఇవంటే. సర్లే అని మా కర్వా వస్తే ఎక్కేసాం. చాలా ట్రాఫిక్ ఉండే. వెళ్ళడానికి 45 మినిట్స్ పట్టింది. అక్కడికెళ్ళిన తర్వాత 30 మినిట్స్ వెయిటింగ్. ఈ రెస్టారెంట్ ఎప్పుడు ఖాళీగా ఉండదనమాట. మనం వెళ్తే వెయిట్ చేయాలి. సరే అని ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెయిట్ చేసాం. వెయిట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. వెజ్ కార్న్ సూప్ అనమాట. నాకు భలే ఇష్టం. సూప్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ స్టార్టర్స్ వచ్చేసి మిక్స్ కబాబు, చికెన్ ఇంకా మటన్ అనమాట. అండ్ లాలీపాప్స్ బాగుండే. ఫినిష్ చేసాం మొత్తం. మాకు 5 మెంబర్స్‌కి ఇది మంచి క్వాంటిటీనే. బానే అనిపించింది. సాలడ్ ఆర్డర్ చేశా. అండ్ నేనైతే ఫస్ట్ లాలీపాప్స్‌తో స్టార్ట్ చేశా. నా ఫేవరెట్ ఇవి. నాకు ఫుడ్ అంటే బాగా ఇష్టం అనమాట. అందులోకి ఇలాంటి చికెన్ వింగ్స్ కానీ, చికెన్ లాలీపాప్స్ అంటే బాగా ఇష్టం. ఫినిష్ చేసిన తర్వాత మేము కడాయి చికెన్ ఇంకా రోటీ, బటర్ నాన్ రోటీ ఆర్డర్ చేసాం. తర్వాత బిర్యానీ మెయిన్ కోర్స్‌కి ఆర్డర్ చేసామనమాట. ఫస్ట్ రోటీతో కొంచెం ఫినిష్ చేసిన తర్వాత రోటీ చాలా మెత్తగా ఉండే. నచ్చింది నాకు. రోటీ ఇక్కడ చికెన్ కొంచెం ఫినిష్ చేసిన తర్వాత కొంచెంగా బిర్యానీ ఏసుకున్నాం అనమాట. ఎందుకంటే అప్పటికే నాకు కడుపు ఆల్రెడీ ఫుల్ అయిపోయిందనమాట. సో, కొంచెం కొంచెం కర్రీతో తిన్నా. నాకు బిర్యానీని కర్రీతో తినడం అంటే ఇష్టం అనమాట. అంతా అయిపోయిన తర్వాత కొంచెం పెరుగేసుకొని కానిచ్చేసా. పెరుగేసుకున్నా అంటే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. తర్వాత లైమ్ సోడా తాగాననమాట. లైమ్ సోడా తాగిన తర్వాత చిన్న ఐస్ క్రీమ్ అండ్ గులాబ్ జామున్ ఆర్డర్ చేసాం. డెజర్ట్ ఉండాలి కదా అని చెప్పి. ఐస్ క్రీమ్ అండ్ గులాబ్ జామున్ నా బెస్ట్ కాంబినేషన్, నా ఫేవరెట్. తర్వాత ఐస్ క్రీమ్, గులాబ్ జామున్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత బిల్లు తీసుకురమ్మని చెప్తే తీసుకొచ్చాడు. 271 అయ్యింది. మన ఇంటి దగ్గర ఇది ఇంచుమించు 6000 పైననే. బట్ 5 మెంబర్స్‌కి నాకు వర్తే అనిపించింది. తర్వాత ఇంటికెళ్ళిపోయాం.